ఈబీసీ కాలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి కదా 2 సంవత్సరాల నుంచి ఈబీసీ కాలు ప్రాబ్లం ఏంటి ఇవాళ ప్రాబ్లం ఏంటి 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఎప్పుడు ఇన్నాళ్ళ రోజు వచ్చేది స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 4 రోజులకు వచ్చారు, 3 రోజులకు వచ్చారు. అవి కూడా బురద నీళ్ళండి, నీళ్ళ సొంతలలో ఉన్నాయండి. మరి సార్ గారు నువ్వు ఈ రనగా మా పాప ఉందని నేను ఒకదాన్ని ఉన్నానండి. మా అకౌంట్ బయటకి వెళ్ళి తెచ్చుకుంటే ఇది లేదండి, ఆ బాడీ తెచ్చిపోయింది. అయ్యే తాగుతున్నామండి. పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్ని ఏ రోజు ఆ రోజు అడ్రస్ చేయమన్నాం కదా. అప్పుడు పర్టికులర్గా ఒకటి చెప్తున్నారు, మాకు వృధా రేట్లు వస్తాయని. మీరు ఏం చేస్తున్నారు చూడాలి కదా, ఏంటి కారణం దానికి. దొల్లప్రోలు ఈ నగర పంచాయతీలో అనుకోకుండా సండే నైట్ ఎక్సెస్ వోల్టేజ్ రావడం వల్ల ట్రాన్స్ఫార్మర్ అది కాలిపోయింది. దాంతోపాటు హై వోల్టేజ్ వచ్చి 2 ఏమైతే క్లియర్ వాటర్ పంప్ సెట్స్ ఉన్నాయో 2 15 HP పంప్ సెట్స్, అట్లాగే ఒక వ్యాక్యూమ్ పంప్ సెట్ 3 వైండింగ్ కాలిపోయింది. సో దానివల్ల ఈ వాటర్ సప్లై ఇంటరప్షన్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా మేము దాన్ని రిపేర్ చేయమని చెప్పాం. సో ఈ రిపేర్కి ఇచ్చారు. ఈ లోపు టెంపరీగా ఈ స్పేర్ మోటార్స్ పెట్టి పార్షియల్గా సప్లై రెస్టోర్ చేసాం. ఈవేళ సాయంత్రానికి ఒక మోటార్ రిపేర్ అవుతుంది, రేపటికి రేపు మధ్యాహ్నానికి ఇంకోటి అవుతుంది. సో గ్రాడ్యువల్గా ఈ ఎల్లుండి కల్లా ఫుల్ సప్లై రెస్టోర్ చేస్తాం.